శ్రీ వెంకటేశ్వర ఆలయంలో 39వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారి ఆలయంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సందర్భంగా స్వామివారికి అభిషేకం, వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమ ప్రారంభంతో పాటు స్వస్తి వాచనము, రక్షాబంధనము, అంకురారోహణము, అగ్ని ప్రతిష్ఠ తదితర పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు జగన్నాథచారి మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొనడం వలన అనేక అరిష్టాలు దూరమై ఆ దేవదేవుని అనుగ్రహంతో పాటు సుఖ సంతోషాలతో వెలుగొందుతారని తెలియజేశారు. అలాగే 11న హస్తపూజ, సుదర్శన హోమం, 12న నిత్య పూజలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఇట్టి పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ దేవుని కృపకు పాత్రులు కాగలరని కోరారు. దేవ ఋషి ఇందు దైత్యదాన లక్షణ రాక్షస గోవింద నానో బ్రహ్మే దివ్యజాన తర్వాత స్వామివారికి ప్రసాద నివేదన, మంగళాశాసనం, చాతుమలై తీర్థప్రసాద గోష్ఠి పూర్తి చేసుకొని ధ్వజారోహణ మధ్యాహ్న సమయంలో కాబట్టి ముందుగా పటాదివాస కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మధ్యాహ్నం ధ్వజారోహణం చేసుకొని స్వామివారి నిత్య హోమ పూర్ణాహుతిని కూడా చేసుకొని తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. సాయంకాలము 7 గంటలకు స్వామివారి పద్మావతి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. రేపు సాయంకాలము స్వామివారికి ప్రత్యేక కార్యక్రమం వసంతోత్సవం. ఇహ పర సౌఖ్య సిద్ధ్యర్థం పరలోకంలో ఉన్న పితృదేవతలు మరి సంతోషించడం కొరకు, ఇహలోకంలో ఉన్న సకల ఐశ్వర్యాలు కలగడం కొరకు ఈ యొక్క స్వామివారి వసంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఉదయము సుదర్శనేష్టి జరుగుతుంది. ప్రత్యేకంగా సర్వ అరిష్ట శాంతి కొరకు సుదర్శనేష్టి జరుగుతుంది. తర్వాత సాయంకాలము వసంతోత్సవ కార్యక్రమం. మళ్ళీ ఎల్లుండి నారసింహేష్టి. ఆరోగ్యరీత్యా ఏ యొక్క దుష్ట గ్రహాలున్నా కూడా దుష్ట గ్రహాలని దూరం చేసి మరి అలాంటి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కృపజేయడం కొరకు ఆ యొక్క నారసింహస్వామికి ఇష్టి హోమ కార్యక్రమం ఉంటుంది. సాయంకాలము గరుడోత్సవము. ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామివారు బ్రహ్మోత్సవ సందర్భంగా శ్రీభూ సమేతుండై గరుడ వాహనంపై వేంచేసి కాలనీ పురవీధుల్లో భక్తులందరికీ ఆశీస్సులు అందించడం కొరకు పురపాటు సేవగా వేంచేస్తారు. తర్వాత 13వ తేదీ రోజున ఉదయము 10 గంటలకు మరి సంతానేష్టి ఉంటుంది. సంతానార్థులకై ప్రత్యేకంగా సంతాన గోపాల హవనం, సంతానేష్టి హోమ కార్యక్రమం. తర్వాత సాయంకాలము రథోత్సవం ఉంటుంది. వెంకటేశ్వర స్వామివారు శ్రీభూ సమేతుండై రథారూఢుడై రథోపరి కేశవం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. గరుడ వాహనం పైన రథోత్సవం పైన ఉన్న ఆ యొక్క స్వామిని సేవించుకుంటే పునర్జన్మలు ఉండవట. అలా ఆ రోజు 13వ తేదీ రోజున స్వామివారి రథోత్సవం ఉంటుంది. స్వామివారు కాలనీ పురవీధుల్లో వేంచేస్తూ కాలనీ భక్తులందరికీ ఆశీస్సులు అందిస్తారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జిఎం మనోహర్, OCP3 PO మధుసూదన్, SO2 GM రాముడు, AGM ఎర్రన్న, RG2 సేవా అధ్యక్షురాలు వనజారాణిలతో పాటు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.